శర్మ భువనగిరి గారు మొట్టమొదట ఈ పంచాంగాన్ని ఉత్తర అమెరికా పంచాంగాన్ని వారు దీన్ని చక్కగా అధ్యయనం చేసి అమెరికాలో ఉన్నటువంటి 4 జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 కాలమానాలకు చాలా గొప్ప పరిశ్రమ చేశారు. ఒకసారి కరతాళ ధ్వనులతో సిద్ధాంతి గారు కూడా అభినందించాలి. ఈ ప్రయత్నాన్ని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే క్యాలెండర్స్ మాత్రమే మనకు అమెరికాలో వస్తున్నాయి. మీరు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు కృషి చేసి ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేస్తూ ఉన్నారు. చాలా ముదావహమైనటువంటి విషయం. మనం ఈ పరాభవనామ సంవత్సరంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలను వారు పంచాంగ శ్రవణం ద్వారా అందజేస్తారు. అట్లాగే శ్రీనాథ శర్మ గారు ఉగాది వైశిష్ట్యం, ఈ ఉగాది యొక్క గొప్పతనం ఏమిటనేది వారు చెబుతారు. అయితే ఈ పంచాంగ శ్రవణ ఫలితం ఒక్కటి చెప్పి నేను వాళ్ళకి ఇస్తాను. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. శత్రునాశనం కలగాలంటే పంచాంగం చూడాలి. ఆయుష్ పెరగాలి అంటే పంచాంగం చూడాలి. మనం సంకల్పించిన కార్యసిద్ధి కలగాలి అంటే పంచాంగం చూడాలి. చాలా మంది సవితి నాడు ప్రారంభం చేశామనుకోండి, సిద్ధాంతి గారు చెబుతారు సవితి నాడు ప్రారంభం చేయకూడదండి ఫలానా పనికి అని. కాబట్టి అష్టమి నాడు ఎప్పుడు ప్రారంభం చేయాలి, అలాగే ఏకాదశి నాడు ఏం చేయాలి, పూర్ణిమ నాడు ఏం చేయాలి అనేటువంటివన్నీ కూడా పంచాంగంలో ఉంటాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదాన తుల్యం నృణాం. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత శుద్ధి మనస్సుకి శరీరానికి కలుగుతుందో, ఈ తిథివార నక్షత్రాలను స్వరూపమైనటువంటి పంచాంగాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవడం ద్వారా అంత మంచి ఫలితం కలుగుతుందండి. అట్లాగే నానాకర్మసు సాధనం సముచితం. అంటే మీరు యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, వివాహం చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అడుగు బయట పెట్టాలన్నా, అడుగు బయటకు తీయాలన్నా కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క స్వరూపమే పంచాంగము. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిస్తేనే పంచాంగం అని చెప్పి వ్యవహరిస్తారు. అటువంటి పరాభవనామ సంవత్సరంలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పి వాక్కు 4 స్వరూపాలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వాక్కు వైఖరి వాక్కు మన నాభి దగ్గర ఏదైతే కేంద్రంలో ప్రారంభమవుతుందో దానికి పరావాక్కు అని పేరు. కాబట్టి ఆ పరావాక్కు పరాభవమైనటువంటి సంవత్సరం కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు అయినాడు. కాబట్టి గురువు గారు చాలా గొప్ప స్థానంలో రాజైనాడు. కాబట్టి గురువారం నాడు భారతదేశంలో అమెరికాలో పండగ వచ్చింది. కాబట్టి ఈ సంకల్పంలో మీరు చేసేటువంటి ధార్మికమైనటువంటి సంకల్పాలన్నీ కూడా కార్యసిద్ధిని దాల్చేటువంటి సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం అని చెప్పి తెలియజేస్తూ, అన్ని కర్మలకు పంచాంగము, జ్యోతిష్యము అనేది చాలా మంది చెబుతూ ఉంటారు. టైం బాగలేదండి అంటారు, టైం బాగుందండి అంటారు. ఆ టైం అనేదే కాలపురుషుడి యొక్క స్వరూపం. మీరు 8ంటికి బయలుదేరితే కార్య సిద్ధి కలుగుతుంది, గమ్యం చేరుతారు. 8:30కి బయలుదేరితే ఆగిపోతారు. ఏమిటండి అంటే కాలంలో ఉన్నటువంటి మహిమ. ఆ తిథులలో, వారాలలో, నక్షత్రాలలో, యోగాలలో, కరణాలలో ఉన్నటువంటి వైశిష్ట్యం మన సాయిదత్త పీఠంలో చక్కగా మన తెలుగు సంఘాల యొక్క ప్రముఖులు, అటు తానా కానివ్వండి, ఆటా కానివ్వండి, మాటా కానివ్వండి, అన్ని సంఘాలలో పీఠాస్ కానివ్వండి, అందరూ ఉన్నారు. మీ అందరు ప్రముఖుల యొక్క సమక్షంలో పంచాంగ ఆవిష్కరణ జరగడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అట్లాగే శ్రీనాథ శర్మ గారు సంస్కృతంలో గొప్ప పండితులు, మీ అందరికీ తెలుసు. వారు ఈ ఉగాది యొక్క వైశిష్ట్యాన్ని మనకు 10 నిమిషాలు వివరిస్తారు. ఆ తర్వాత సిద్ధాంతకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ మురళీ భువనగిరి శర్మ గారు వారు పంచాంగ పఠనం చేస్తారు. మనకు క్లుప్తంగా అందరికీ ఏమేం ఫలితాలు ఉన్నాయో వారు సిద్ధాంత రచన చేశారు. కాబట్టి వారు ఈ పరాభవనామ సంవత్సర శుభాశుభ ఫలితాలను మనందరికీ అందజేస్తారు. ఆ తర్వాత ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రుల వైశిష్ట్యాన్ని నేను తెలియజేస్తాను. అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా రఘుశర్మ శంకరమంచి గారికి, సాయిదత్త పీఠ సభ్యులకి, తెలుగు సంఘాల ప్రతినిధులకి, భక్తులకి అందరికీ కూడా పరాభవనామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలతో శ్రీనాథ శర్మ గారిని ఉగాది వైశిష్ట్యాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రియక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమచ్చచ్చవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్సభాయై. అందరికీ కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో సభని ఆరంభం చేస్తాం. అయితే ఉగాది అనేటువంటి శబ్దం ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తాను. ముందు యుగము యొక్క ఆది అని అనగానే మనకు తెలుసు. యుగము ఆది అంటే ఏ యుగం, ఎన్ని యుగాలు ఉన్నాయి మనకి అంటే 4 యుగాలు ఉన్నాయి మనకి. కృత, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగాలు. ఈ 4 యుగాల్లో ఇది కలియుగం యొక్క ఆదా, ద్వాపర యుగం యొక్క ఆదా, త్రేతాయుగం యొక్క ఆదా, కృతయుగం యొక్క ఆదా. ఏ యుగం యొక్క ఆది? మనం ఉన్నాం కాబట్టి కలియుగం అని అన్నాం అనుకోండి. కలియుగానికంటే ముందు యుగాలు ఉన్నాయి. అయితే ఈ కలియుగం యొక్క ప్రమాణం, ద్వాపర యుగం యొక్క ప్రమాణం, యుగ ప్రమాణాలు ఉన్నాయి మనకి. అంటే ఏమిటండి యుగ ప్రమాణాలు అంటే? మనకు తెలిసింది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమే కదా మనకు తెలిసింది. క్రీస్తు పూర్వం ఏముంది అంటే మనకు కాలపురుషుడు చెబుతూ శాలివాహన శకం అని చెప్పి, నాగార్జున శకమని, షట్చకానాం మధ్యే అని అంటుంది. 6 శకములు ఉన్నాయట. 6వది క్రీస్తు శకం. ఇంకా పైన 5 శకాలు ఉన్నాయి. ఇవాళ మనం ఇవన్నీ కూడా మానవుడు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో లేడు. మన ఫోన్లో కొడితే రావాలి. ఒక చోట ఉపన్యాసం చెబుతూ ఎంతమందండి సూర్యులు అని అడిగితే ఒక్కడేనండి సూర్యుడు అని చెబుతుంది గూగుల్ అన్నారు. అంటే గూగుల్ చెప్పిందే కరెక్టా? ఏమండి అన్ని ప్రశ్నలకు గూగుల్ సమాధానం చెబుతుందా? అయితే లాయర్లు ఎందుకు, ఇంకా డాక్టర్లు ఎందుకు, యాక్టర్లు ఎందుకు? మొత్తం ఇదే చెప్పాలి కదా. ఇది కొంతవరకే పనిచేస్తుంది తప్ప ఇదే అంత కాదు. ఎందువల్ల ఈ ప్రశ్న వచ్చిందండి అంటే మన శాస్త్రం ద్వాదశాదిత్యాః, ఆదిత్యాః అంటే సూర్యులు 12 మంది ఉన్నారండి అని చెబుతుంది. మరి పైన కనిపించే సూర్యుడు ఒకటే కదండి. ఆయన ఎట్లా కనిపిస్తాడంటే ఒక్కొక్క రాశిలో మన తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఇంకా ఏ భాష అయినా కూడా ఎన్ని మాసాలు ఉంటాయి సంవత్సరానికి? ఏమండి?
12 మాసాలు. ఏ క్యాలెండర్ తీసుకోండి. 12 మాసా సంవత్సర సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్గ్వై ముంజా అంటుంది వేదం. అయితే ప్రతి ఒక్క మాసంలో సూర్యుడు ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు. మొత్తం 12 మాసాలు కదా. అంటే మేషమాసం, వృషభ మాసం, వృశ్చిక మాసం, కర్కాటక మాసం, అట్లా మాసాలు ఉన్నాయి మనకు రాసుల పేర్లతోని. అది సౌరమానం అంటాం. మనదేమిటి? మనది చాంద్రమానం. ఈ మానాలంటే ఏమిటండి? మానం అంటే గౌరవం అనే పదం కాదు. మీయతే అనేన ఇది మానం, దీని చేత ఇది కలపబడుతుంది, దీని చేత ఇది తూయబడుతుంది అని అర్థం. మీయతే అనేన ఇది మానం. ప్రమాణం అన్నాం అనుకోండి. ప్రమాణం అంటే ఏమిటి? ప్రమాణం అంటే ప్రకృష్టేన మీయతే ఇది అనేన, దీని చేత ఈ యొక్క విషయంలో సుస్పష్టంగా శబ్ద అనుమాన ఉపమాన అనేటువంటి ప్రయోగాల ద్వారా తెలియబడుతుంది కాబట్టి దాన్ని ప్రమాణం అన్నారు. ప్రమాణాలు మొత్తం 4. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం అని చెప్పి ప్రమాణాలు 4. ఇటువంటి విషయాలు ఈరోజు తెలుసుకోవాలి. పూర్వకాలంలో చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు లోపించింది. మనం వెళ్ళే పని లేదు, అడగాల్సిన పని లేదు. ఎందువల్ల? మొత్తం నాకే తెలుసు అనేటువంటి ఒక అహంభావం. అది ఆ తెర అడ్డుపడి అడగాల్సిన వాళ్ళని అడగం. ఏది అడగాలో అది అడగం. అడగకూడదు అడుగుతాం, అది సమాధానం చెప్పించుకుంటాం, వెళ్ళిపోతాం. కాబట్టి మరి ఇన్ని ప్రమాణాల ద్వారా స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం ఏతైరాదిత్యమండలం సర్వైరేవ విధాస్యతే. కాలాన్ని గణించాలండి అంటే ఎవరిని పట్టుకొని కాలాన్ని గణించాలి? ఒక యుగం కృతయుగం, ఒకటి త్రేతాయుగం, ఒకటి ద్వాపరం, ఒకటి కలిగి అనేటువంటి విషయాలు తెలియాలంటే ఎవరి ద్వారా తెలుస్తుందండి అంటే సూర్యుడిని బట్టి తెలుస్తుంది. సూర్యుడే గనక లేనట్లయితే ఏమీ లేదు. అందుకే జ్యోతిష్ శాస్త్రానికి ప్రధానమైనటువంటి వాడు ఎవరండి అంటే సూర్య. ఆయన ఏమంటాం మనం? గ్రహరాట్ అంటాం. గ్రహాణం రాజ. గ్రహాలన్నింటిలో రాజు ఎవరండి అంటే సూర్యుడు. ఒక పరాక్రమం కలగాలంటే ఏం చేయాలి? సూర్యుడిని పట్టుకోవాలి. ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటుతూ ఎవరికి నమస్కారం చేశారు? సీతామ్మవారి యొక్క అన్వేషణ కోసం వెళుతున్న ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరండి అంటే సూర్యనారాయణ స్వామి. ఆరోగ్యం కావాలంటే ఎవరిని ప్రార్థించాలి? చంద్రుణ్ణా? కాదు కదా. ఏమండి? సూర్య అనేటువంటి మహానుభావుడు. ఆయన పేరు ఏందండి అంటే ఏతైరాదిత్య మండలం. ఆదిత్య మండలం దీని ద్వారా తెలియబడుతుంది. దేనివల్ల? స్మృతి అనేటువంటి దానివల్ల, ప్రత్యక్షం అనేటువంటి ప్రమాణం వల్ల, అనుమానం అనేటువంటి 4వ ప్రమాణం వల్ల తెలుస్తుంది అని చెబుతుంది వేదం. ఇవన్నీ కాలగణనకు మొదలు. ఒక కాలాన్ని గణించాలండి అంటే ఎట్లా గణిస్తారండి అంటే మీ అందరికీ బ్రహ్మాండ పురాణంలో ఒక వాక్యం ఉంది, తెలుసు కదా మీ అందరికీ. అమ్మవారట కన్ను మూసి తెరిస్తే కొన్ని యుగాలు అయిపోయినాయి అని అన్నారు ఒక మాట. ఏమంటే మీకు గుర్తొచ్చింది ఆ వాక్యం? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఒక వాక్యం ఉంది. ఉన్మేషము అంటే ఏమిటండి అంటే కన్ను మూయటం.
నిమేషం అంటే తెలుసుగా, నిమేషము అంటే కన్ను మూసి తెరిచేటువంటి సమయాన్ని నిమేషం అంటారు. 60 సెకండ్లు కాదు. ఏమండి? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, భువనానాం ఆవళి, భువనావళి. భువనములు అంటే ఏమిటి? భువనం మా భువనగిరి శర్మగారిలో భువనమా? భువనం అంటే ఏమిటండి అంటే, భువనం అంటే 14 లోకాలు కలిగినటువంటి దాన్ని భువనం అంటాం. లేదా సంకోచార్థంలో ఈ కనిపించేటువంటి ప్రపంచాన్ని భువనం అంటాం. కనిపించేటువంటి ప్రపంచాన్ని, మన కంటికి కనిపించే ప్రపంచాన్ని భువనం అనేటువంటి శబ్దంతో ప్రయోగిస్తాం. అమ్మవారు విపన్న భువనావళి. ఆవళి అంటే దీపానాం ఆవళి, దీపావళి, ముక్తానాం ఆవళి, ముక్తావళి, రసానాం ఆవళి, రసావళి, దేవాలయానాం ఆవళి, దేవాలయావళి అని చెప్పి పదప్రయోగం చెప్పారు మనవాళ్ళు. అంటే పదప్రయోగం తెలియాలి. అట్లా ఈ పదప్రయోగం ద్వారా యుగాది అంటే ఏమిటండి అంటే, యుగము యొక్క ఆది అన్నారు. ఏ యుగం? కృతయుగమా? ఇప్పుడు మనకు శాస్త్రంలో 28 మహాయుగే జాతే అన్నారు. 28వ కలియుగం నడుస్తుందయ్యా ఇప్పుడు అన్నాడు. ఇది ఎన్నో యుగం? 28వ కలియుగం నడుస్తుంది. అంటే అర్థం ఏంటండి? ఈ కలియుగానికంటే ముందు 27 కలియుగాలు అయిపోయినాయి అని అర్థమవుతుంది. మరి కలియుగం ప్రమాణం ఎంత? 32 సహస్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే. మంత్రంలా చెప్పామండి, ఇది ఏందో అంటే ఇక్కడ అర్థం ఏం లేదు. నెంబర్ 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాలని శాస్త్రి గారు అన్నారు. అది కలియుగ ప్రమాణం అండి. ఇటువంటివి 27 అయిపోయి ఇప్పుడు నడుస్తుంది 28వది అన్నాం. అందులో 5,127 అసలు మనం ఏమైనా కాలాన్ని కనుక్కోగలమా, పట్టుకోగలమా ఇప్పుడు? అందువల్ల స్వామిని ఏమన్నారండి అంటే, నమః కాలాయ, నమః కల వికరణాయ, నమో బల వికరణాయ, నమో బలాయ, నమో బల ప్రమథనాయ, నమః సర్వభూతదమనాయ, నమో మనోన్మనాయ నమః అనే మంత్రంలో మొట్టమొదటి నామం ఏమిటి? నమః కాలాయ. కాలస్వరూపుడండి పరమాత్మ. ఈ యుగం అంటే సృష్టి యొక్క ఆరంభం అని చెప్పొచ్చు. ఈ యుగం ఆ యుగం అనకుండా సృష్టి యొక్క ఆరంభం జరిగినటువంటి రోజు ఇవాళ. అందువల్ల మనం అందరం కూడా, ప్రపంచం అందరూ కూడా ఈ పండుగను చేసుకుంటారు. పండుగ అంటే ఏమిటంటే సృష్టి. ఎవరు చేశారు సృష్టి అంటే? బ్రహ్మదేవుడు చేశాడు సృష్టి. ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. హృదా ఆత్మతనయః. 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను, మిగతా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి. ఇవాళ మనందరం కూడా బ్రహ్మదేవుడు ఎక్కడుంటాడండి, ఆయన సృష్టి చేశాడు అన్నాం కదా, మనం ఇప్పుడు వస్తాం. ఆయన ఎక్కడుంటాడండి అంటే ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క దాని యందు ఆ నాభి నుంచి ఆయన ఒక తామర తూడు ఉంటుంది కదా, నాభి కమలం నుంచి. ఇవాళ అది ఎట్లా అంటే, మా ఉత్సాహం అందరు ఉన్నారు కాబట్టి అంబెలికల్ కార్ట్ అంటాను చూసారా, పిల్లవాడు లోపల గర్భంలో ఉన్నటువంటి శిశువుకి కనెక్షన్ ఏమిటి? ఒక బొడ్డు తాడంటాంగా తెలుగులో అయితే నాళం. ఆ నాళం ఎట్లుంటుందండి అంటే ఖచ్చితంగా తామర తోడు ఉన్నటువంటి రంగులోనే ఉంటుంది ఆ నాళం. అట్లా బ్రహ్మాండంలో ఉండేటువంటి శిశువు ఆయన.
ఈ స్వామికి శిశువు, ఆయన గర్భస్థ శిశువు. గర్భంలో ఉండేటువంటి పిండం 9 మాసాలు ఉండి అటేపిటే తిరిగి అది చాలా రకరకాలుగా అవయవాల యొక్క సంక్షోభం జరుగుతుంది కదా. అట్లనే ఆ స్వామి యొక్క అంబెరికల్ కార్డ్ లాగా ఆయన ఉన్నాడట తామరతో నుంచి. భూపాదౌ యస్య నాభిర్వియత్, యస్య నాభిర్వియత్, యస్య పరమపురుష, ఏదే పరమపురుషుడు ఉన్నాడో వాడికి నాభి అనేది వియత్. వియత్ అంటే ఆకాశం. భూపాదౌ, ఆయనకు భూమి పాదములట. యస్య నాభిర్వియత్ అసుర నీలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే, చంద్రసూర్యవులు నేత్రములట ఆయనకి. అటువంటి స్వామి అంతస్థం యస్య విశ్వం సురనరఖగ గోభోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే. ఇది కదా రమ్యం అంటే, ఆయనలో అన్ని లోపలే ఉన్నాయట. చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అటువంటి మహావిష్ణువు యొక్క నాభీగమనంలో వచ్చేటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈ యొక్క సృష్టి ఆరంభం చేసినటువంటి రోజు ఈ రోజు మరి ఏం చేయాలండి అనే ఒక చిన్న మాటతోని ముగిస్తాను. ఇంకా అందరూ కూడా చెప్పండి, నమస్కారం పట్టుకొని. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ప్రపంచంలో మీరే కాదు, నేనే కాదు, ఏ జీవైనా కూడా కోరుకునేది ఏమిటట అంటే చక్కగా 100 ఏళ్ళు బతకాలి అనుకుంటాం, కానీ ఎవరు బతకరండి. అందరూ కోరుతారు నేను 100 ఏళ్ళు బతకాలి. ఎట్లా బతకాలి చెబుతుంది శాస్త్రం. ఒక్క ఆయుష్ ఉంటే సరిపోదయా, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్ కలగాలని కోరుకుంటున్నాం మనం. శతాయుర్వజ్రదేహాయ, వజ్రదేహం కావాలి అని కోరుకోవాలి. మరి కోరుకుంటే అయిపోతుందా? వస్తుందా? కోరుకున్నది మాత్రాన నేను కుబేరుని కావాలని, ఇంద్రుని కావాలనుకుంటే అయిపోతుందా? అనుకొని ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం లేకపోతే ఎట్లా సాధిస్తావు? శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, అన్ని సంపత్తులు రావాలి మనకి. సంపత్తు అంటే డబ్బు. డబ్బు ఒకటే కాదు సంపత్ అంటే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. ఇవన్నీ ధనాలకు పేర్లట. మనం అనుకునే డబ్బు ఒకటే ధనం కాదు. మంచిగా మాట్లాడడం కూడా ధనమే, మంచిగా చూడటం కూడా ధనమే, ఒకటి ఇవ్వడం కూడా ధనమే, ఒకటి తీసుకోవడం కూడా ధనమే. అవన్నీ ధనస్వరూపాలు అన్నారు. అటువంటి ఈ ఉగాది యొక్క ఈ మంత్రం పఠిస్తే ఏం చేయాలండి? అనుకోవడం లాభం లేదు, జీవించాలి. ఎలా జీవించాలి అంటే నింబకం దళభక్షణం. నింబ అంటే మన సాయిబాబా గారు కూర్చునేటువంటి చెట్టు పేరు ఏం పేరు? సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం. తిక్తం అంటే చేదు. ఆ వేపాకు అనగననగ రాగము అతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పదులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అటువంటి ఆ యొక్క నింబ కుసుమాన్ని అందరూ అనుకుంటారు యాప ఆకులు అనుకుంటున్నారు. యాప ఆకులు కాదు, వేప పూత అని చెబుతున్నాడు. వేపాకులు తిన్నా మంచిదే, కానీ తినవలసింది ఏమిటట అంటే నింబకం దళభక్షణం. వేప పూతని తినండియా, వేప పువ్వుని తినండి అంటున్నాడు. అది తింటే ఆయుష్ వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, సంపదలు కలుగుతాయట. అవన్నీ ఒక చిన్న పుష్పంలో ఇచ్చాడు. కాబట్టి ఆ పుష్పాన్ని మనందరం ఈరోజు తినాలి, తిని తీరాలన్నమాట. అది ఈ యొక్క ఉగాది యొక్క వైశిష్ట్యం. ఇంకా బోర్డు చెప్పుకోవచ్చు, కానీ సభ చాలా ఉంది కాబట్టి ఇక్కడికి విరామం చేస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మరొక్కసారి అందరికీ కూడా
పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విరామం చేస్తున్నాం.